ఆధ్వర్యంలో రాయచోటి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు. ఆధ్వర్యంలో రాయచోటి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మా దీక్షలు ఆగవు అంటున్నారు అంగన్వాడీలు. గత 16 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ దీక్షలు చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పనివేళలు 8 గంటలైతే ఆన్లైన్ చేయాలనే నెపంతో మరో 8 గంటలు అదనంగా పని చేయించుకుంటూ అంగన్వాడీలను మోసం చేస్తున్నారన్నారు. తమ ప్రధాన డిమాండ్లు కనీస వేతనం 26,000 ప్రకటించడం, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రాడ్యుయేటీని అమలు చేయడం, సర్వీస్లో చనిపోయిన వారి కుటుంబంలో ఒక ఉద్యోగంతో పాటు బీమాను కల్పించడం, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం, హెల్పర్లను వర్కర్లుగా గుర్తించడం, గత 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలంటూ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు అంగన్వాడీ టీచర్లు. పెంచినారు 10,500 ఎంతో 11,000 పెంచారు. 18 ఎప్పుడు ఏ నెలలో 18 ఏ నెలలు తల్లి జూలై కాదు, ఈ అన్ని ఏ నెలలు తల్లి జూలై కాదు, కరెక్ట్గా చెప్పండి. డిసెంబర్ అంటే ఆ ఇంచుమించు ఎన్నికల ముందు అంటే పెంచినారు. నాకు గుర్తుందమ్మా, ఎన్నికల ముందు తల్లి గమనించుకోవాలి. నేను ప్రమాణ స్వీకారం చేస్తే కాదు, ఎన్నికల ముందు. అంటే ఒక విషయం చెప్తానమ్మా, నేను కూడా తల్లి ప్రతి నిమిషము గమనించుకోవాలి కదమ్మా. నా అక్కచెల్లెల విషయం నేను కూడా మాట్లాడాలి కదా గట్టిగా. మీరు మంచిగా చేయడం ఇంకోటి కాదు కదా. నా అక్కచెల్లెళ్ళు మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు, తింటానని కాదు కదా. తిన్నా ఇంట్లో మనుషులు మీతో అనిపించుకోవాలి. నేను ఎవరితో అనిపించుకోవాలా? మీ ప్రజాప్రతినిధి నేను అనిపించుకోవాలా, మీ దగ్గర తెలుసుకోవాలా. మీకు మంచి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని, అంతేగాని నన్ను విమర్శిస్తున్నారని చెప్పి దూరం జరుగుతానా ఏంటి? అంతటోని కాదు తల్లి, న్యాయపరంగా చదువుతుంది. అంటే ఎన్నికలు ముందు కాకుండా పెంచినటువంటిది మనకు కళ్ళకి తీసుకోవడానికి చెప్పినారు. జీతాలు పెంపు అన్నటువంటిది ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్మెంట్ అయింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని విషయాల్లో కూడా ధరలు పెరిగినాయి కాలానికి అనుగుణంగా. నేను అందుకనే మీరు కూడా ఎప్పుడన్నా డాక్టర్ల మీటింగులలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తుంటా. ఇప్పుడు కుటుంబాలు ఆర్థికంగా పైకి వెళ్ళాలన్నా, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా, భార్యాభర్త ఇద్దరు సమానంగా సంపాదిస్తే తప్పితే కూడా కుటుంబం నడుపుకోలేని పరిస్థితులు వచ్చినాయి. ఆ విషయాలు నేను చాలాసార్లు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తుంటాను. సో ఈ జీతాల విషయము నిన్న దాదాపుగా మన డిమాండ్లు ఏవైతే 11 ఉన్నాయో, ఈ 11 డిమాండ్ల పైన నిన్న బొత్స సత్యనారాయణ గారు నా యూనియన్ నాయకులతో మాట్లాడారు అని చెప్పి ఈరోజు నిన్న నైట్ తెలుసుకున్నాను. దాంట్లో 10 సమస్యలని వాళ్ళు అంగీకరించారని కూడా విన్నాను. మరి నాకు ఎంతమంది తెలియదు కరెక్ట్గా ఏవి అంగీకరించినారో ఏవి అంగీకరించలేదు. మీరు రిప్రజెంట్ చేసింది ఏదైతే ఉందో ఈ రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను స్వయంగా నేనే రాసుకున్న ఆ లెటర్లో ఈరోజు మధ్యాహ్నం పైన బొత్స సత్యనారాయణ గారితో కూడా ఇవన్నీ కూడా విషయాలు తెలియజేసి న్యాయపరంగా ఎలా చేయాలి, దీంట్లో ఏది సాధ్యం అవుతాయి, ఏది సాధ్యం కాదు అని చెప్పి రేపు మాకు బస్ యాత్ర ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులలో మీ యూనియన్ లీడర్లతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. అంటే నా బాధ్యత ఏం చేశానని మీకు తెలియజేస్తాను. నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి నా ఎమ్మెల్యే ఆఫీస్లో వచ్చి కూర్చొని అడిగినాము ఎమ్మెల్యే గారిని అన్నప్పుడు మీరు ఇచ్చిన పేపర్ ఊరికే తీసుకొని అక్కడ పడేసేటట్టు కాకుండా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే కమిటీ నియమించబడిందో ఆ కమిటీతో కానీ గౌరవ బొత్స సత్యనారాయణ గారితో కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది సాధ్యం అవుతుంది, ఏది సాధ్యం కాదనేది వాళ్ళు నిర్ణయించారు అన్నటువంటిది చెప్తాను. వాళ్ళు ఇది చేయలేమని అనుకున్నప్పుడు కూడా చేయాల్సిన అవసరత గురించి వాళ్ళు ఏదో గుడ్డిగా చేయలేదు. వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ వాళ్ళు రోజు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ యొక్క మహిళల పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే హెల్పర్స్ వీళ్ళంతా కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళకి అవసరమవుతున్నాయి కాబట్టి ఎందుకు పరిశీలన చేయలేదని చెప్పి కూడా మాట్లాడతాను మీ తరపున. దీంతో ఏవి సాధ్యపడ్డాయి, ఇవ్వలేనటువంటి ఎందుకు ఇవ్వలేరు అన్నది కూడా మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తానమ్మా. ఏదైనా కూడా ఒక యూనియన్ తరపున కానీ ఇంతమంది కలిసికట్టుగా మీరు చేస్తున్నారు అంటే న్యాయపరంగా లేని చేయరు కదా. మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు తల్లి. ఒక ప్రభుత్వంలో కొన్ని విషయాలు కూడా మీలాంటి అక్కచెల్లెలకు తెలియజేసుకోవాలి.
దేశంలో పెన్షన్ల రూపేణా మన రాష్ట్రం నుంచి నెలకు 2,000 చొప్పున సంవత్సరానికి 24,000 కోట్ల పెన్షన్స్ పైన స్పెండ్ చేస్తుంది తల్లి ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుందంటే రెండో రాష్ట్రం ఏది తెలుసా ఎక్కువగా స్పెండ్ చేసే రాష్ట్రం? రెండోది తెలంగాణ అయిపోయింది తల్లి. 8,000 కోట్లకు వచ్చింది. మనకన్నా 4 ఇంతలు పెద్దగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కేవలం 7,000 కోట్లే ఇస్తుంది పెన్షన్స్ రూపాయల సంవత్సరానికి. మనం చూస్తే 24,000 కోట్లు పెన్షన్ రూపాయలే పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే ఆయన చేతికి నరం ఉండదు. చెయ్యాలా సహాయం అనుకుంటే ఏదైనా చేయాలనుకుంటాడు. నేనేమి ఆయన పార్టీ తరఫున చెప్పడంలే, అయిపోయి ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తాను. చేయూత రూపంలో కానీ అమ్మఒడి రూపంలో ఇచ్చినవి కానీ హౌస్ సైట్స్ ఇవ్వాలన్నటువంటిది అన్ని కూడా మహిళల పేరు ఎందుకు చేశాడు అని అంటే ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్. అమ్మ ఏ పార్టీ వాళ్ళని పొగుడుకుంటారు తల్లి, అంత మాత్రమే నేను తప్పు పట్టద్దు. నేను పొగుడుకోవడం కంటే కూడా వాస్తవాలు చెప్పిన, నచ్చినా నచ్చకపోవచ్చు కొంతమందికి, నేను అది చెప్పను. కానీ నాది ఉన్నది నేను చెప్పుకోవాలి కదా. మీ కష్టాలు వింటూ మా ప్రభుత్వం చేసేది కూడా చెప్పుకునేటువంటి బాధ్యత నాకుంది కదా తల్లి. అందుకు చెప్తున్నాను కానీ మిమ్మల్ని మభ్యపెట్టే విషయంలో కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా. ఇవన్నీ కూడా అంటే ఇదేం పెద్ద ఎక్కువ భారం పడేది కూడా కాదు. కాబట్టి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా నేను తీసుకెళ్తానమ్మా, నా బాధ్యతగా తీసుకెళ్తాను. నన్ను నమ్మండి తల్లి. ఏ అక్క చెల్లి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషను ఫ్యూచర్గా తీసుకోండి, అవసరంగా చేయండి. ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకుంటారు. మీ కష్టం కూడా అంటే నిజంగానే బాధేస్తుంది. ఇంతకాలం పాపం ఎండకు చూసుకొని ఇక్కడ కూడా మా రామాంజన్ ఏమయ్యా మైక్ అని ఇకపోతే వాళ్ళు కొట్టెత్తి అనిపిస్తానో అని చెప్పి బాధేస్తుంది. రోజు కూర్చొని పాపం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా చెప్తా ఉన్నా కూడా పట్టించుకోక నేపథ్యంలోనే ఈ నెల 12వ తారీఖు నుంచి మేము సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మె సందర్భంగా ఈరోజు 16వ రోజు సందర్భంగా ఈరోజు శాసనసభలో ఆఫీసుల ముందర ధర్నా నిర్వహించదలిచాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇస్తే కానీ అంగన్వాడీ కుటుంబాలు నెలసరి వేతనంతో కుటుంబాలు లెక్కగలవడం చాలా కష్టంగా ఉంది. ఆ ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటున్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా 26,000 ఇవ్వకపోయినా తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తున్న హామీని నిలబెట్టుకుని అంగన్వాడీ వర్కర్ల పక్షాన నిలబడ్డాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేసి అంగన్వాడీల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే పనులు చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళకు ఏమన్నా పథకాలు అమలు చేయాలంటే మాత్రం రకరకాలుగా చెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అంగన్వాడీ వర్కర్ల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పక్క రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల మాదిరిగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వేతనాలు సరిపోవు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు గ్రాట్యుటీని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే పలుమార్లు చర్చల పేరుతో పిలిచి కనీస వేతనాల పట్ల స్పందించకుండా నిమ్మక నిరుద్దిగా ఈ ప్రభుత్వం ముందు విధుల్లో చేరండి తర్వాత ఆలోచన చేస్తాం చెప్పడం సరైంది కాదు. ఈరోజు విద్య, వైద్యం అన్ని రకాల వస్తువులు చాలా 300 రెట్లు 400 రెట్లు పెరిగిపోయినాయి. ఇచ్చేటప్పుడు 11,500తో వాళ్ళ కుటుంబాలను దగ్గర రావడం చాలా కష్టంగా ఉంది. సెంటర్ల నిర్వహణ పెనుభారం అయిపోతూ ఉంది. సకాలంలో సెంటర్లు ఇవ్వకుండా ఉన్నాయి. కాబట్టి ప్రతి నెల జీతాలతో పాటు బిల్లులు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూర్చొని అంగన్వాడీ పక్షాన నిశ్చితంగా పరిశీలించి కనీస వేతనాల పైన స్పందించి జీవోను జారీ చేసేంత వరకు ఈ అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది. విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.